Hi everyone, welcome to my channel. So one more episode on market weekend wrap up. So ఫైనల్గా మార్కెట్స్ ఈరోజు అయితే 40 పాయింట్స్తోని నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయండి. సో ఒక టైంలో 23,300 కూడా బ్రీచ్ అయిపోయింది నిఫ్టీ. సో ఈవెన్ దో ఈరోజు మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీలో చాలా పాజిటివ్ థింగ్స్ లైక్ రెపో రేట్ని అలానే చేంజ్ చేయకుండా అలానే ఉంచేశారు. అలానే మనకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ 1 నుండి వాళ్ళకి ఏవైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈ గవర్నమెంట్ బాండ్స్లో వాళ్ళకి కంప్లీట్గా ట్యాక్సెస్ని అయితే స్క్రాప్ చేసేసారండి. ఐదర్ వాళ్ళు ముందు ఇంట్రెస్ట్ 20% ఆ ఎఫ్డీస్ మీద ఇంట్రెస్ట్ మీద 20% ట్యాక్స్ ఉండేది, క్యాపిటల్ గెయిన్స్ మీద 12.5% ట్యాక్స్ ఉండేది. ఆ రెండింటిని కంప్లీట్గా స్క్రాప్ చేస్తున్నాం విత్ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఏప్రిల్ నుంచి. అన్నా సరే మార్కెట్స్లో ఎలాంటి పాజిటివ్ మూమెంట్ లేదు. దానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఇంకా మనకి $100 ఆన్ అండ్ అరౌండ్ ఉంది. అలానే యూఎస్ ఇరాన్ టెన్షన్స్ అయితే ఎటువంటివి తగ్గలేదు. ఎటువంటి స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్లో ఈ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అయితే ఎటువంటి క్లారిటీ రాలేదు. అండ్ ఒకవైపు ఇన్ఫ్లేషన్ ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీలో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ 5.1% ఉంది, ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఈ హోల్సేల్ ప్రైజెస్ ఏవైతే పెరిగాయో అది ఇంకా రీటైలర్ వరకు పాస్ అవ్వలేదు. సో ఎప్పుడైతే నెక్స్ట్ 1-2 వీక్స్ కానీ 1-2 మంత్స్లో ఈ పర్టికులర్ రీటైలర్స్కి ఈ ప్రైజెస్ని పాస్ ఆన్ చేస్తాయో కంపెనీస్, సో ఇమీడియట్గా ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలానే జీడిపి గ్రోత్ కూడా 6.9% కాదు, ఇప్పుడు 6.6%కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలా మనకి ట్రిమ్ చేసేసుకుంటూ వెళ్ళారు. అలానే మాన్సూన్స్ కూడా ఈసారి అంతా ఎఫెక్ట్ వలన కొంచెం వర్షాలు కూడా తక్కువ ఉంటాయి. సో మనకి ఈ ఏదైతే రూరల్ డిమాండ్ ఉంటుందో అది తగ్గుతుంది. అలానే మనకి కావాల్సిన ఏవైతే ఈ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉంటాయో అంత ప్రొడక్షన్ రాకపోవచ్చు. దానివల్ల మళ్ళీ సప్లై తగ్గి ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని చూస్తూ మార్కెట్స్ ఈరోజు కూడా మనకి సెల్లింగ్ వైపే ఎక్కువగా మగ్గు చూపారండి. సో బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ సెక్టార్స్, ఎన్బిఎఫ్సిస్ కానీ బ్యాంకింగ్ కానీ ఈవీ, ఎస్పెషల్ ఈవీలో అంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కన్వర్ట్ చేసే పనిలో పడ్డారండి. సో ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ తగ్గించాలి కన్సంప్షన్, అంటే ఈవీని పెంచాలి అని. సో మీకు ఈవీ థీమ్ ఆల్సో వర్క్స్ వెల్ లైక్ టాటా మోటార్స్ కానీ లేకపోతే వలెక్ట్రా ఎనర్జీ. సో దీస్ ఆర్ ఆల్ అశోక్ లేలాండ్ ఇలాంటి వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్లో కూడా ఇఫ్ యూ క్యాన్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ యూ క్యాన్. బట్ దీనికన్నా మంచి ఆప్షన్స్ మనకి ఉన్నాయండి. సో లైక్ నెక్స్ట్ వీడియో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో విల్ గివ్ యూ ద ఫెంటాస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ at this kind of situation where financial crises are mounting up in India. Thank you so much for watching.